మహిమా స్వరూపుడా, అత్యున్నతుడా, అధిక స్తోత్రార్హుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి 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 చెల్లిస్తూ ఉంటున్నాం. స్తుతికి పాత్రుడా, నీకు వందనాలనైనా, వందనాలన తండ్రి. స్తుతి ఆరాధన నీకు మేమందరం హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఉంటున్నాం. నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. నా ప్రభా, ఈ దినము జూలై 28వ తేదీన ఆరాధన దినము, విశ్రాంతి దినమును ఈ విధంగా నిన్ను స్తుతించి గణపరచుటకు ఇచ్చిన ఈ కృపా సహాయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను. నా ప్రభా, కరుణావాత్సల్యముగలన్న తండ్రి, మరి వాక్య భాగమును వినుటకు వచ్చి ఉంటున్నాం. నైనా వాక్యమును బోధించబోతున్న నీ కుమారుని నీ సర్వచాటున మారుపరిచిన ప్రభా, భావి రత్నాకర్ గారిని నా తండ్రి మీ ఆధీనంలో ఉంచుకొని మీరే ఒక్కొక్కరితో మాట్లాడమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మా హృదయములను తెరవండి నైనా, చెవి యొగ్గి వినుటకు మాకు నేర్పించండి నా ప్రభా. వినినది గ్రహించుకొనుటకును, అనుసరించుటకు, నిన్ను వెంబడించుటకు నీ పరిశుద్ధ ఆత్మశక్తి సహాయం ఒక్కొక్కరికి దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నీకు స్తోత్రాలు, స్తుతినైనా. నువ్వు తండ్రి అయిన దేవునివి, కుమారుడవైన ప్రభుడవునైనా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడైన ఆదరణకర్తవున తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. నీ వాక్యము నా తండ్రి ఎంతో బలమైనది, నీ వాక్యము సత్యమైనది, నీ వాక్యము శక్తి గలది, నీ వాక్యము అద్భుతమైనది, అద్భుత కార్యములు చేయున్నది నాయనా. రెండంచులు ఖడ్గము వంటిది నా ప్రభువానికి స్తోత్రం, వందనాలు, స్తుతి నా తండ్రి. నీ ఆత్మ ద్వారా, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేరవచ్చిన ప్రతి ఒక్కొక్కరిలో కార్యము జరిగించి నా తండ్రి వాక్యం వింటూ ఉండగా నా తండ్రి మా అందరిలో నిజమైన పరివర్తన కలిగిన తండ్రి మేము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నా తండ్రి మేము ఒక్కొక్కరము ఆత్మీయ బలం పొందుకునే కృపను మీరే మాకు దయచేసి అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. అద్భుతకరుడవు, ఆశ్చర్యకర్తవు నైనా, బలవంతుడైన గొప్ప తండ్రివి, సమాధానకర్తవు. అది మేము నమ్మి ఉంటున్నాం, విశ్వసించి ఉంటున్నాం. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. మరి ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ ఎంతమంది అయితే అటెండ్ అయి ఉంటున్నారో అందరిని బట్టి స్తోత్రాలు, వందనాలు. ఇంకా అటెండ్ కావాల్సిన వారికి చురుకైన మెలకువను వచ్చిన తండ్రి జాయిన్ అవుటకు నీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఈరోజు మందిరాలకు వెళ్ళిన తండ్రి నిన్ను ఆరాధించే, స్తుతించి గనపరిచే ధన్యత మా అందరికీ అనుగ్రహించండి. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి నాయన. మేము ఏ విషయంలో కూడా నా తండ్రి ఇహలోక సంబంధమైన ఆశలు, కోరికలు నా తండ్రి కాకుండా నా తండ్రి పరలోక సంబంధమైన వాటిని మాత్రమే మేము వెదకువారముగా, వెంబడించువారముగా, వాటి కొరకు మాత్రమే ప్రయాసపడినట్లు మా ప్రవర్తన, మా హృదయాన్ని నూతనపరచమని వేడుకొని ప్రార్థిస్తున్నాను. నూతన మనసును, నూతన హృదయాన్ని మీరే మాకు అనుగ్రహించి నడిపించగలందులకై వేడుకుంటూ ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన ప్రభువైన క్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. స్వరూపన్న ప్లీజ్ అమ్మ. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ రోజు మనకి వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు దేవుని చే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విద్య ఎడల వారికి ఆసక్తి, స్నేహితులు మరియు రుచికల ఫుడ్ వారికి ఎంతో ఇష్టం.
వారి ప్రియ సతీమణి గారు, షీలా గారు, వీరికి 3 కుమార్తెలు మరియు అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య, ప్లీజ్. థ్యాంక్ యూ అమ్మా. డాక్టర్ స్వరూప్ గారు థ్యాంక్ యూ అండి. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా దేవుని సేవకులు, మా ప్రియులు పాస్టర్ ఎం రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, శుభములు తెలియజేసుకుంటున్నానండి. అందరూ బాగున్నారండి. మరి పాస్టర్ బాలస్వామి గారు, తోట బాలస్వామి గారు మంచి పాట పాడారు. అలాగే ఎంతోమంది పాడారు. కాటన్ బ్రదర్ గారు ఎత్తైన కొండ మీద పాట, మేము చిన్నప్పటి నుంచి ఆ పాట నాకు ఫేవరెట్ అండి. నేను గిటార్ మీద దాని ఇంటర్లూడ్ మధ్యలో ఇంటర్లూడ్ ఉంటుంది కదా, అది నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను. నేను ఇప్పటికీ వాయించగలను అనుకుంటున్నాను. ఆ పాట చాలా బాగుంటది. థ్యాంక్ యూ బ్రదర్. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. ఈరోజు మరి దేవుని రాజ్యం, గాడ్స్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి దేవుని చిత్తం అయితే కొన్ని ఆదివారాలు మనం ధ్యానం చేసుకుందామని ఆశపడతా ఉన్నాను. దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మరి యేసు ప్రభువు వారు అనేక సార్లు దీని గురించి ప్రస్తావించారు. దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది అని. దేవుని రాజ్యం గురించి ఒక స్వభావం ఏంటంటే, అది ఆల్రెడీ బట్ నాట్ యెట్ అని ఒక మాట. అది ఇప్పటికే వచ్చి ఉన్నది, కానీ ఇంకా రాలేదు, ఇంకా ఎదురు చూస్తున్నాం. ఈ రెండు ఒకేసారి కరెక్ట్. మరి విశ్వాస జీవితంలో మనం దేవునిలో మనం ఉంటుండగా, రక్షించబడిన వారంగా మన జీవితంలో ఒక మాట సైమల్టైనిటీ అంటే ఒకేసారి 2-3 విషయాలు కరెక్ట్ ఒకేసారి, లేదా 2 విషయాలు, 2 విభిన్నమైన విషయాలు ఒకేసారి కరెక్ట్. ఉదాహరణకి, మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము, అయినా మనం పాపులు. 1 యోహాను పత్రికలో మనలో పాపము లేదు అని మనం అనుకుంటే మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం అని ఉంటుంది. కానీ రోమిలికి రాసిన పత్రికలో మనం నీతిమంతులంగా తీర్చబడ్డామని ఉంటుంది. కనుక దేవుని వాక్య ప్రకారం మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం యేసుక్రీస్తు ప్రభు వారిని, నా కొరకు ఆయన సిలువలో రక్తం కార్చి చనిపోయారు, అది నా కొరకు అని ఎప్పుడైతే నేను అంగీకరించామో, ఆ క్షణంలోనే మనం దేవుని దృష్టిలో దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చేశాడు. ఆయన దృష్టిలో మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి, యేసయ్యందు ఆయన సిలువ త్యాగంలో విశ్వసించాం కాబట్టి, దేవుడు ఆయన మనస్సులో మనల్ని నీతిమంతులుగా తీర్చేశాడు. కానీ మనము ఈ మరణం వరకు, మన జీవితంలో మరణం వరకు కూడా మనలో పాప నియమం ఉంటుంది, లేకపోతే పాపం ఉంటుంది. కనుక ఈ 2 విషయాలు ఒకేసారి కరెక్ట్. మరి రకరకాలైన బోధలు వస్తాయి. సంఘ చరిత్రలో మరి అనేకమైన తప్పుడు బోధలు వచ్చినాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? దేవుని వాక్యము ఉదాహరణకి పాపం గురించి ఏం చెప్తా ఉంది అంటే, ఒక దగ్గరే మనం చూడకూడదు. మిగతా పుస్తకాల్లో, బైబిల్లోని మిగతా పుస్తకాల్లో కూడా ఏం చెప్తా ఉంది పాపం గురించి అని మనం ఆలోచించినప్పుడు, అవన్నీ కూడా మన ముందు పెట్టుకొని మనము ఏం చేయాలంట, చక్కగా ఒక బ్యాలెన్స్డ్గా, నేను పాపిని, నా విశ్వాసాన్ని బట్టి దేవుడు నన్ను నీతిమంతుడిగా కూడా తీర్చాడు అని ఈ రెండింటినీ మనలో ఇమిడ్చుకోవాలి, మన గ్రహింపులో. అప్పుడు మనం పెద్దగా షేక్ అవ్వం ఏ తప్పుడు బోధలకి, ఎందుకంటే వాక్యానుసారం అది. మార్టిన్ లూథర్ ఒక క్రొత్త పదం సృష్టించాడు, కాయిన్ చేశాడు. ఏంటంటే సైమల్టేనియస్గా జరిగింది అంటాం కదా, అట్లానే సైమల్టేనిటీ అంటే ఒకేసారి 2 కరెక్ట్. ఏంటది? ఉదాహరణకి నేను చెప్తా ఉన్నాను, మనం పాపులు, అదేవిధంగా అదే సమయంలో నీతిమంతులంగా తీర్చబడిన వారం కూడా. ఈ 2 ఒకేసారి కరెక్ట్. మరి ఇప్పుడు దేవుని రాజ్యం గురించి మనం ఆలోచించినట్లయితే, దేవుని రాజ్యము ఆల్రెడీ బట్ నాట్ యెట్
అన్నది బైబిల్ పండితులు వాడిన ఒక మంచి వాక్యం. ఒక వాక్యం అంటే సెంటెన్స్. ఆల్రెడీ బట్ నాట్ యెట్ అంటే ఇప్పటికే మన మధ్యలో ఉంది, కానీ ఇంకా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుని రాజ్యం. మత్తయి సువార్తలో మత్తయి దేవుడు అన్న మాట వాడటానికి ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు అన్న మాట వాళ్ళు యూదులు అంత ఈజీగా వాడరు. వాళ్ళు వాడారంటే చాలా నియమావళి ఉంటుంది వాళ్ళకి. మరి యూదా మతం నుంచి వచ్చాడు మత్తయి కనుక దేవుని రాజ్యం అని అనకుండా పరలోక రాజ్యం అంటాడు. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యం అన్నా దేవుడి రాజ్యం అన్నా ఒకటే. మిగతా సువార్తికులు దేవుని రాజ్యం అన్న మాట వాడతారు, మత్తయి మాత్రం పరలోక రాజ్యం అంటాడు. ఈ విషయాలు మనం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంటాయండి. నేను ఎక్కువగా ఈరోజు దేవుని వాక్యం చదువుతానండి, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ యొక్క దేవుని రాజ్యం గురించి ఉపమానాలు దాదాపు 6 ఉపమానాలు 7 ఉపమానాలు అనుకుంటాను. అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయంలో కూడా ఒక ఉపమానం ఉంటుంది. దయచేసి గమనించండి. ఉపమానము, పారబుల్. ఈ ఉపమానంలో బైబిల్ పండితులు ఏమన్నారంటే ఒకే ఒక సత్యం చెప్పడానికి ఆ ఉపమానం స్టోరీ అంతా కూడా నిత్య జీవితంలో జరిగే సంఘటనలు తీసుకొని యేసు ప్రభు వారు బహు గంభీరమైన, మన మతికి అంత ఈజీగా అందని బహు విశాలమైన సత్యాలు మనకి బోధించడానికి ఆయన ఉపమానాలు ఎన్నుకున్నాడు, పారబుల్స్ ఎన్నుకున్నాడు. ఈ పారబుల్స్ లో ఒక్కొక్క స్టెప్ కి ఒక్కొక్క సత్యం మనం ఆపాదించకూడదని బైబిల్ పండితులు అంటున్నారు. మరి ఏం చేయాలి? పారబుల్ ఆయన ఉపమానం వాడినప్పుడు ఉపమానంలో ఒకే ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పడానికి. దయచేసి గుర్తుపెట్టుకుందాం. యాలిగరీస్, పోలికలు, అవన్నీ కూడా మక్కి ఉపమానంలో ఆ కథలో ఉన్న వివరాలు ఆపాదించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చేమో కానీ ఉపమానాలు మీరు చదివినప్పుడు ఆయన ఒకే ఒక సత్యం చెప్పడానికి ఆ ఉపమానాలు వాడుకుంటున్నారు. అంతేగాని ఆ ఉపమానాల్లో ఉన్న ప్రతి స్టెప్, ఆ ఉపమానాల్లో ఉన్న ప్రతి కథ ఏదో ఒక దానికి ఆపాదించడానికి మనం చేయకూడదు. ఉపమానం కేవలం ఒకే ఒక సత్యాన్ని, ప్రాథమిక సత్యాన్ని, ప్రాముఖ్యమైన సత్యాన్ని చెప్పడానికి వాడుకున్నారు. ఈ దేవుని రాజ్యం అనేది మనము గ్రహించుకోవాల్సిన విషయము, మరి మన మనస్సుల్లో ఉదయించవలసిన విషయము, మనకి ప్రత్యక్షపరచబడవలసిన విషయం. కాబట్టి ఆయన చిన్న నిత్య జీవితంలో ఉన్న చిన్న స్టోరీస్ని ఆ రోజుల్లో, ఆయన సమకాలీన రోజుల్లో ఆ యొక్క నిత్య జీవితానికి సంబంధించిన చిన్న ఉపమానాలు, పారబుల్స్, వాటిని వాడుకొని ఈ దేవుని రాజ్యాన్ని గురించి లేదా పరలోక రాజ్యం గురించి ఆయన వివరించారు. మరి ఇది చాలా ప్రాముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకము అని ఉంటది. ఒకసారి ఆ మాట చదువుదామండి. మత్తయి 6:33. కాబట్టి మీరు చదవండి అమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చూసారండి, మొదట వెదకుడి. ఈ 2 మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. వెదకటం, సీకింగ్, మొదట వెదకటం. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. ఏవన్నీ? ఆ ముందు వచనాలు ఉంటుంది. 31వ వచనం, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడును. వెదకటం అంటే మనకు తెలుసు. ఈ విషయం నేను మళ్ళీ చివరిలో ఆ మాట గురించి కొన్ని మాటలు ఒక బైబిల్ డిక్షనరీలో దాని అర్థం ఉంది, సీక్ అంటే ఏంటి అని. అది మీతో షేర్ చేస్తాను. ముందు మనం
ఈ యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయంకి వెళ్దామండి. దాంట్లో ఉపమానాలు ఒక గంభీరమైన విషయాన్ని గ్రహించుకోవడానికి యేసయ్య ఎంత చక్కటి బోధకుడు అంటే ఆయన మనకి ఒక ఉపమానం అంటే దాని మీద మనం మనసు పెడితే దాంట్లో మనం గ్రహించుకోవచ్చు. అలాంటి ఒక సదుపాయం మనకు చేశాడు. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. ఆయన వారిని చూచి, 1 నుంచి చదువుతానండి. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. ఈ ఉపమానం మనకి, విత్తువాని ఉపమానం మనకి పరిచయమే. విత్తువాని ఉపమానం, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసిను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసిను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. చెవులు గలవాడు వినుగాక అంటే ఏంటంటే హృదయంతో వినమని. లిజనింగ్ విత్ హార్ట్, ఫ్రమ్ హార్ట్. ఓకే, 10వ వచనం, మత్తయి 13:10. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవని, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను ఇంకా చదువుతానండి. దానికి ముందు ఒక చిన్న మాట చెప్తానండి. దయచేసి నన్ను సహించండి. సమయం మరి ఎక్కువగా ఉండదు, ఆదివారం. కానీ సడన్ గా నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, మనకి దేవుని వాక్యం షేర్ చేస్తూ ఉన్న ఒక స్పీకర్ గారు, బ్రదర్ విక్టర్ ఇమాన్యుయల్ గారు, ఒరిస్సాలోని లంతాపుట్ అనే ప్లేస్ లో ఆయన సతీమణి గారు శారా గారు ఉంటారు. వారు ఆ యొక్క సంస్థ, ఆశా కిరణ్ సంస్థకి అనుబంధంగా ఆయన పరిచయం చేస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తారంటే, ఒక 3 రోజులు 4 రోజుల క్రితం మన ఇంటికి వచ్చారు. ఆయన ఎప్పుడైనా వైజాగ్ మీద నుంచి వెళ్తూ ఉన్నప్పుడు మన ఇంట్లో దిగుతారనమాట. ఆయన ఏదో వేరే ప్లేస్కి ఫ్లైట్లో వెళ్తూ ఆ క్రితం రోజు వచ్చి తెల్లవారి ఫ్లైట్లో వెళ్ళిపోయారు. మరొకరు ఎవరో వాళ్ళ ఇంటికి గెస్ట్లు వస్తూ వాళ్ళు ఫ్లైట్లో రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ మిస్సెస్ శారా గారు ఆ మధ్యాహ్నం, నెక్స్ట్ డే మధ్యాహ్నం వారిని రిసీవ్ చేసుకొని లంతాపుట్టికి వెళ్ళారు. అయితే ఆ క్రితం నెక్స్ట్ డే మార్నింగ్ బ్రదర్ 7 గంటలకి ఫ్లైట్కి తెల్లవారు వెళ్ళిపోయారు. సహోదరి మన విక్టర్ గారి మిస్సెస్ శారా తన పేరు, ఆమె మధ్యాహ్నం ఫ్లైట్కి వాళ్ళ ఇంటికి ఒక గెస్ట్ వస్తూ ఉన్నారు. ఆవిడని రిసీవ్ చేసుకొని వెళ్ళాలి. ఆ తెల్లవారి అంట ఆవిడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంలో మంచి సాక్ష్యం చెప్పారు. ఏంటంటే, నేను బైబిల్ తెచ్చుకోవడం మర్చిపోయాను, ఫోన్లో నాకు అంత అలవాటు లేదు. బైబిల్ కోసమని ఆవిడున్న రూమ్ తలుపు తెరుచుకొని బయటకు వచ్చినప్పుడు నా పెద్ద కుమార్తె
ఆశ్రిత ఒక బైబిల్ వాడుతుంది. ఆ బైబిల్ ఏంటంటే హాల్మన్ స్టడీ బైబిల్ అని. ఆ బైబిల్ పాప చదువుకునే ఆ టేబుల్ మీద ఉందట. ఆ బైబిల్ ఎవరిచ్చారంటే ప్రదీప్ అన్న గిఫ్ట్గా ఇచ్చాడు నా కూతురికి. ఆ స్టడీ బైబిల్ ఆమెకి కనపడిన తర్వాత ఆమె ఆ బైబిల్ తన గదిలోకి తీసుకుని వెళ్ళి తన క్వైట్ టైం చేసుకుంటా ఉంటే అపోస్తుల కార్యాలు చదువుకుంటున్నారట ఆవిడ. 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదువుతా ఉన్నప్పుడు ఆ స్టడీ బైబిల్లో ఒక ఆర్టికల్ ఉంది. ఒక చక్కని ఒక విషయం రాసిన ఒక ఆర్టికల్ అంటే తెలుగులో మరి ఏమంటారు, ఒక విషయం గురించిన ఒక రైటప్, ఒక ఆర్టికల్ ఉంది. ఆమె ఆ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు చెప్పారు, ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాడండి. మా వైఫ్కి నాకు షేర్ చేశారు ఆవిడ. మరి ప్రజల్లో సహజంగా 70 నుంచి 80% ఒక 100 మంది మనుషుల్లో ఒక 80 మంది మనుషులు ఎవరైనా చెప్తే విని నేర్చుకునే వాళ్ళేనంట. వాళ్ళంతట వాళ్ళు స్వయంగా చదివి నేర్చుకోరట. ఓరల్ లెర్నర్స్ 70 to 80% ఓరల్ లెర్నర్స్ అంటే ఎవరైనా చెప్తే విని నేర్చుకునేవాళ్ళు. ఈ విని నేర్చుకునే వాళ్ళల్లో చదువు వచ్చిన వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు, జ్ఞానులు కూడా ఉన్నారు, కానీ చదవరు. మనలో ఒకసారి మనం ఆలోచిస్తే ఎంతమంది మనం పుస్తకాలు చదువుతూ ఉన్నామంటే చాలా తక్కువ మంది మనం చదువుతాం పుస్తకాలు. నా మట్టుకు నేను చదువుతాను, కానీ చాలా స్లోగా చదువుతాను. నేను ఐఎమ్ ఏ స్లో రీడర్. నాకు చదివితే వెంటనే అర్థం కాదు. ఒక 4-5 సార్లు చదివితే కానీ నాకు అర్థం కాదు. ఐఎమ్ ఏ స్లో రీడర్. అలాగా మరి 70 నుంచి 80% వరకు 100 మందిలో 80 మంది విని నేర్చుకునే వాళ్ళట. దయచేసి అర్థం చేసుకుందాం. నీవు నేను పరిచర్య చేసే వాళ్ళలో 100 మంది ఉంటే ఆ 100 మందిలో 80 మంది కేవలం ఓరల్ లెర్నర్స్, అంటే ఎవరైనా చెప్తే విని నేర్చుకునే వాళ్ళు మాత్రమే. ఈ విని నేర్చుకునే వాళ్ళకి కేవలము 10% మాత్రమే ప్రోగ్రామ్స్ ఉన్నాయంటండి. వాళ్ళని శిష్యరికం చేసే డిసైపుల్షిప్ ప్రోగ్రామ్స్ కేవలం 10% ఉన్నాయట. ఆ రోజు ఆమె ఏమన్నారంటే, విక్టర్ గారి మిస్సెస్ శారా గారు, నేను కొంతకాలం క్రితం పాస్టర్స్, దేవుని సేవకుల యొక్క భార్యలకి నేను ఒక పరిచర్య స్టార్ట్ చేశానండి. వాళ్ళకి నేను ఓరల్గా చెప్తా ఉండేదాన్ని. అది చక్కగా డెవలప్ అయింది. నేను వాళ్ళకి అప్పచెప్పేశాను అది కోవిడ్ తర్వాత. ఈరోజు నాకు ఆ స్టడీ బైబిల్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మళ్ళీ ఆ ప్రోగ్రామ్స్ తిరిగి సృష్టించమని, క్రియేట్ చేయమని, కొత్తవి తయారు చేయమని నా మనసులో ఒక సూర్యుడు ఉదయించినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది ఈరోజు ఆ స్టడీ బైబిల్లోని ఆర్టికల్ ద్వారా అని తను సాక్ష్యం చెప్పారు. కనుక మనం దేవుని రాజ్యము వెతికే వాళ్ళంగా, మరి చాలా మంది మన దేశంలో కూడా ఇదే ప్రాబ్లం అంట. మిషనరీస్ వచ్చారు, మనం కూడా మిషనరీస్ లాగా పనిచేస్తూ ఉన్నాం, రక్షణలోకి నడిపిస్తున్నాం, కానీ శిష్యరికం చేసే ఆ యొక్క ప్రోగ్రామ్స్లో మనము పెద్దగా ప్రభావితంగా లేము అని స్టడీస్ చెప్తా ఉన్నాయి. రక్షణలోకి నడిపిస్తున్నాం, కానీ వాళ్ళని శిష్యరికం చేయటం లేదు. డిసైపుల్షిప్ చేయకపోవడం వల్ల మరి అనేకమైన తప్పుడు బోధలు, మరి ఒక మరగుజ్జుల్లాగా విశ్వాసులు ఉండటం, ఆ తర్వాత ప్రతిదానికి షేక్ అయిపోవడం, ఆ తర్వాత లోకంలో కలిసిపోవటం, ఆ తర్వాత అనేక విషయాల్లో రాజీ పడిపోవటం, ఈ ప్రాబ్లమ్స్ మనం రక్షణలోకి నడిపించిన అనేక మందిలో మనం గమనించగలం. అయితే మరి ఈ విషయం చెప్పి నేను ఇంకా వాక్యం చదువుతానండి. ఈ విత్తువాని ఉపమానం గురించి శిష్యులు దాని అర్థం అడుగుతారు. 18వ వచనం చదువుతాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు. దయచేసి మనం గమనిద్దాం. ఈ విత్తువాని ఉపమానంలో నేను చాలా కాలం ఒక మిస్అండర్స్టాండింగ్ లో ఉన్నాను. ఏంటంటే, ఈ విత్తనము సువార్త అనుకునేవాడిని నేను.
మీలో ఎవరైనా స్వార్థ అనుకుంటే ఇక్కడ ఈ వచనం చాలా క్లారిఫై చేస్తుంది. అది ఇది కేవలం స్వార్థ కాదు. మనము వినే ప్రతి మెసేజ్, మనము ఫస్ట్ టైం ఒక అవిశ్వాసిగా సువార్త విన్నప్పుడు ఆ సువార్త, మరియు రక్షించబడిన తర్వాత దేవుడు మనతో మాట్లాడాలనుకున్న ప్రతి మాట ఈ విత్తువాని ఉపమానంలో విత్తనంతో సమానం. దానిని మత్తయి ఏమంటాడంటే రాజ్యమును గురించిన వాక్యం అంట. ఈ విత్తనం రాజ్యమును గురించిన వాక్యం. ఎవడైనా రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే, వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను, హింస ఏమో ఎక్స్టర్నల్, శ్రమ ఇంటర్నల్. నీవు వినిన దేవుని రాజ్యం గురించిన వాక్యం విషయంలో శ్రమ. నా యొక్క స్టూడెంట్ లైఫ్లో నేను డిగ్రీలో ఇంటర్మీడియట్ అవ్వగానే నేను చక్కగా ప్రభు వద్దకు నడిపించబడ్డాను. నేను చిన్నప్పుడే నాలో దేవుని కార్యం జరిగింది. ఇంటర్మీడియట్ తర్వాత నేను చాలా స్పష్టంగా ప్రభువుని నా నోటితో ఒప్పుకున్నాను. కానీ డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత యేసు ప్రభు పాతకాలపు దేవుడు, యేసు ప్రభు వారు లేకపోతే మన దేవుడు మోడర్న్ కాదు, అత్యాధునికమైన దేవుడు కాదు. నా జీవితంలో నాకు చాలా ఆశలు ఉన్నాయి, అవన్నీ ఆయన ఇవ్వలేడు అని అత్యంత రహస్యంగా నా హృదయాంతరంగంలో నేను అనుకొని నా ఇష్టానుసారంగా జీవించాను. విజయవాడ లోయల కాలేజీలో డిగ్రీలో నేను హాస్టల్లో ఉన్నప్పుడు నా దేవుణ్ణి నేను పక్కన పెట్టాను. ఎందుకంటే నన్ను ఇతను సాటిస్ఫై చేయలేడని. అది రాతి నేలకి సంబంధించిన విషయం అని నాకు అనిపిస్తుంది. ఈ రాతి నేలను పడిన ఈ రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. అఫెండ్, దేవుని విషయంలో మనం అభ్యంతరపడతాం. ఒకసారి అంటే బాధపడతాం. ఆయన్ని వదలలేం, ఆయన వదిలి వేరే దేవుడు లేడని తెలుసు, కానీ ఆయన విషయంలో బాధ, ఆయన పద్ధతి నచ్చక బాధ. 22వ వచనం, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినివాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడగును. ఐహిక విచారం, మనలో చాలా మందికి ధనమోహం ఉండకపోవచ్చు, కానీ ఐహిక విచారం అంటే ఇంగ్లీష్లో కేర్ ఆఫ్ దిస్ వరల్డ్ అని, కేర్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటే ఈ లోక సంబంధమైన విచారం, అది అణిచివేస్తుంది దేవుని రాజ్యము యొక్క వాక్యాన్ని మన జీవితాల్లో. కనుక నిష్ఫలులు అవుతామని ఈ ముళ్ళ పొదల్లో పడిన విత్తనానికి సూచన. 23వ వచనం అండి, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. గ్రహించడం అంట మెయిన్ పాయింట్. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించిన. నేను 24వ వచనం, మరియు ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. దయచేసి గమనించండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ పారబుల్స్, ఉపమానాలు, మొట్టమొదటి ఉపమానము విత్తువాని ఉపమానం. ఈ విత్తువాని ఉపమానము దేవుని రాజ్యము వాక్యమును గురించిన ఎఫెక్ట్స్ అన్నమాట, దాని ప్రభావం. 4 టైప్స్ ఆఫ్ మనుషులు ఉంటారు అని. ఇది ఇక్కడి నుంచి ఈ విత్తువాని ఉపమానం అయిపోయిన తర్వాత నుంచి చాలా అద్భుతమైన ఉపమానాలు. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి, దాని స్పృహ, దానిని మనం గ్రహించుకోవటం, దాన్ని గ్రహించుకుంటే తప్ప వెదకలేం. దయచేసి గమనించండి, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకమన్నాడు. వెదకాలంటే అసలు ఏంటి కాన్సెప్ట్ మనకు అర్థం కావాలని యేసయ్య 13వ అధ్యాయం అంతా కూడా ఉపమానాలు చెప్పారు. అవి నేను చదువుతానండి, సమయం వచ్చినప్పుడు నేను ఆపేస్తాను, ఆ తర్వాత కంటిన్యూ చేయొచ్చు తర్వాత.
ఎందుకంటే 6-7 ఉపమానాలు ఉన్నాయి దీంట్లో. 24వ వచనం, మత్తయి 13:24. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. దయచేసి అర్థం చేసుకుందాం. ఏం పోలి ఉన్నదంట? ఒక మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. దీని అర్థం కూడా చెప్తారు ఆయన తర్వాత వచనాల్లో. చదువుతానండి. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇక్కడ ఈ గురుగులు, ఈ యొక్క గోధుమలో ఆ యొక్క మొక్కల వేర్లు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయంట భూమి లోపల. దయచేసి గమనించండి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదున నేను. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఇది ముందుకు వెళ్ళక ముందు కొన్ని వచనాలు మనం ముందుకు వెళ్ళి దీని అర్థం చెప్తారు. ఈ మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉండెను దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అని చెప్తాడు. దీని అర్థం అడుగుతారు శిష్యులు. 36వ వచనం, అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమనిరి. అందుకు ఆయన ఇట్లా నేను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. దయచేసి గమనించండి. దేవుడు మన జీవితాల్లో ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడంటే, ఈ లోకంలో ఏ జ్ఞానికైనను, ఈ లోకంలో ఏ థింకర్, ఏ మేధావికైనను, ఈ లోకంలో ఏ అనలిస్ట్కైనను, విశ్లేషించే అనేకమైన జర్నలిస్టులకైనను, ఈ లోకంలో ఉన్న పరిశీలకులైనను, ఈ లోకంలో రాజులు, అధికారులకైనను, వాళ్ళందరికీ మించిన విశేషమైన జ్ఞానము ఒక విశ్వాసిగా నీకు ఇవ్వాలని ఆయన యొక్క ఉద్దేశం. దేవుని యొక్క జ్ఞానము, దేవుని విజ్డమ్ అండ్ నాలెడ్జ్, గ్రహింపు, ఆయన యొక్క వివేచన, జ్ఞానము, బుద్ధి, ఇవి అత్యంత దీనమైన స్థితిలో మనకు అనుగ్రహించబడతాయి. నీవు జ్ఞాని అని నువ్వు అనుకోనవద్దంటాడు సామెతల్లో. ఎందుకంటే అందరూ అనుకుంటున్నట్టు ఈ లోకంలో అందరూ ఏమనుకుంటారు, జ్ఞానము ఒక సబ్జెక్ట్ అనుకుంటారు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే జ్ఞానము ఒక మూర్తి. జ్ఞానము యేసయ్య, ఆయన అవతారం అది. విజ్డమ్ ఈజ్ నథింగ్ బట్ ద రెవల్యూషన్, ద పర్సన్హుడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన మూర్తి తత్వం అది, ఆయన మూర్తి. ఎక్కడైతే నీకు అనుగ్రహించబడుతుందో, ఎక్కడైతే నీకు అవగాహన, గ్రహింపు, బుద్ధి, జ్ఞానము నీకు లభిస్తుందో, యేసు యొక్క ముక్క నీకు లభించినట్లు. సరే, ముందుకెళ్దాం. 37వ వచనం అండి, మత్తయి 13:37. అందుకు ఆయన ఇట్లా నేను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. ఈ మాట మనం వినినప్పుడు మన హృదయాలు అదిరిపోవాలి. ఈ యొక్క విశాలమైన దృక్పథము మనలోనికి దేవుడు ఒక సూర్యుడు ఉదయించినట్టు కాంతి విజృంభించేస్తుంది నీ మనస్సు అనే ఒక పొలంలో, లేకపోతే నీ మనస్సు అనే ఒక చిత్రపటం మీద. ఆయన ఏమంటున్నాడంటే పొలము లోకము. దయచేసి అర్థం చేసుకున్నాం. ఇంగ్లీష్లో ఉంది, ద ఫీల్డ్ ఈజ్ ద వరల్డ్. పొలము లోకం అంటండి. మంచి విత్తనములు రాజ్య సంబంధులు అంటే కుమారులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు. ఇంతకంటే
ఈ ప్రపంచ జ్ఞానము, ఈ లోకంలో సంచరిస్తూ ఉన్న, యాత్ర చేస్తున్న మనకి ఈ లోకం గురించిన గ్రహింపు ఇంతకంటే ఎక్కడ మనకు దొరకదు. పొలము, లోకము, మరి మంచి విత్తనాలు, రాజ్య సంబంధులు, ఈ యొక్క గురువులు ఏంటంటండి దుష్టుని సంబంధులు. కోత ఏమో యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతులు. 40వ వచనం, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. యేసుప్రభు వారి టైంలో యూదులు, ఆ యొక్క ఇశ్రాయేలీలు ఏమనుకున్నారంటే ఒక స్పెక్టాక్యులర్ వేలో దేవుని రాజ్యం తీసుకొస్తాడు, ఒక మెస్సయ్య అని ఎదురు చూశారు. కానీ దేవుని రాజ్యము ఎలాగా సంభవించిందంటే వాళ్ళకి ఒక్క నిమిషం అండి, నేను నోట్ చేశాను. The mystery of the kingdom is the coming of the kingdom into history in advance of its apocalyptic manifestation. అంటే అపాకలిప్టిక్ అంటే అపాకలిప్టిక్ అంటే యుగ సమాప్తి యందు జరిగే ఒక విషయాలు. ప్రకటన గ్రంథం అపాకలిప్టిక్ లిటరేచర్ అంటే దాని యొక్క రచన శైలి మన యుగ సమాప్తి యందు ఏమేమిటి జరుగుతాయో వాటిని ఈ యొక్క లోకము యొక్క అంతాన్ని సూచించే ఒక సూచిక విషయాలవి. ప్రకటన గ్రంథం, దానియేలు కానీ హెచ్కేలు కానీ కొంత ఉంటాయి. అపాకలిప్టిక్ లిటరేచర్ దాని యొక్క శైలి. మరి చివరిలో యుగ సమాప్తి యందు జరిగే కొన్ని సంఘటనలు, అసలు ఏం జరుగుతుంది ఈ లోక చివరిలో అని, ఇలాంటివి మన యొక్క ప్రపంచంలో వేరే మతాల్లో కూడా ఉన్నాయి. ప్రకటన గ్రంథం వాటిలో ఒకటి. ఈ ప్రకటన గ్రంథానికి వేరే మతాల్లో ఉన్న ఈ అపాకలిప్టిక్ లిటరేచర్, ఈ యుగ సమాప్తి యందు ఏమేంటి జరుగుతాయని రాయబడిన వాటికి మనము పోల్చి చూసుకోవచ్చు. ఏదైనా సరే దేవుడు సవాలు విసురుతా ఉన్నాడు. జరగబోయే వాటిని చెప్పువాడెవడు, జరిగించిన వాడెవడు, జరిగిన దానిని చక్కగా లింక్ చేస్తూ జరగబోయే వాటిని చెప్పగలిగిన వాడెవడు, జరిగిన వాటిని కూడా చెప్పాలా. ఊరికే జరగబోయే వాటిని ఊహించి రాస్తే సరిపోదండి. ఆ బైబిల్లో అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇదంతా ఉంటది. ఎంత మరి దాన్ని ఏమంటారు, హార్మోనియస్గా ఉంటుందంటే, ఎంత హేతుబద్ధంగా ఉంటుందంటే ఎవరు కాదనలేరు దీన్ని అంతటిని మ్యాచ్ చేసినప్పుడు. ఈ మధ్య రాధా మనోహర్ అని ఒకడు బయలుదేరాడు మన క్రిస్టియానిటీని. వాడంత చౌకబారు వెధవ ఇంకొకడు లేడు. దయచేసి క్షమించండి నేను ఇట్లా మాట్లాడుతున్నందుకు. నాకు చాలా బాధేస్తా ఉంది. వాడు మనల్ని టార్గెట్ చేస్తున్నాడు. వాడికి నేను ఉండబట్టలేక వాడి మెసేజ్ పెట్టాను నేను. ఏంటంటే, ఒరే పిరికి వెధవ, పబ్లిక్ డిబేట్కి రారా నీకు దమ్ముంటే అని పెట్టాను నేను. మనల్ని గొర్రెలు నానా చండాలంగా మాట్లాడుతున్నాడు వాడు యేసు ప్రభువుని, మనల్ని. సరే, వాడేంటంటే పిరిగితనంగా అక్కడిక్కడ దాక్కుని తిరుగుతుంటాడు వెధవాడు. వాడికి అసలు జ్ఞానం లేదు, యూజ్లెస్ ఫెలో. వాడికి ఏం జరిగిందో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు. వాడికి పబ్లిక్ డిబేట్కి రారు. పబ్లిక్ డిబేట్కి మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రక్షణ టీవీలో ఉంటారు. అసలు వాళ్ళు కానీ తలుచుకుంటే వీడు అసలు ఎక్కడ మిగలడు అసలు. ఎందుకంటే అలాంటి పాయింట్స్ చెప్తారు వాళ్ళు. మన జూమ్లో కూడా ఒక బ్రదరు లాక్డౌన్ టైంలో వాకింగ్ చెప్పారు. ఆయన రక్షణ టీవీలో ఆయన ఈ పబ్లిక్ డిబేట్స్ చేస్తూ ఉంటారు. ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదు. ఎనీహౌ, మరి మన దేవుని యొక్క మహాకృపను బట్టి మనం మంచి హేతుబద్ధమైన విశ్వాస యాత్రలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అయితే ఒక విషయం అండి, దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరైనా చిన్న నిద్ర ఊగుతుందంటే ఒక్కసారి మెలకుగుండి వినండి. ఇది ఏంటంటే, దేవుని రాజ్యము మనం రెండో రాకడ తర్వాత ఒక 1000 ఏళ్ల పరిపాలన, ఇవన్నీ మనకు తెలుసు. అది రాబోతుంది. దేవుని రాజ్యము, దేవుడు రాజ్యాన్ని ఆయన తీసుకురాబోతూ ఉన్నాడు. కానీ ఏం చేశాడంటే, ఆయన యేసు ప్రభు వారు మొదటి రాకడ నుంచి దాన్ని ఇప్పటికే ముందుకు తీసుకొచ్చేసాడు. హల్లెలూయా.
హల్లెలూయా. దాన్ని ముందుకు తీసుకొచ్చాడు. దేవుని రాజ్యము రాబోతుంది, ఇప్పటికే ఉనికిలోకి తీసుకొచ్చేసాడు. అది రహస్యంగా అది ప్రబలిపోతుంది. మీకు విషయం చెప్తానండి, ఇది రికార్డ్ చేస్తున్నారమ్మా. ఈ మెసేజ్ రికార్డ్ చేస్తే చేశారులే, కానీ దయచేసి ఒక విషయం తెలుసుకుందాం. 140 మంది మన దేశంలో క్రైస్తవులు ఉన్నారు. 2% కాదు, 3%, అదంతా ఒట్టినే. 2% కాదు, 40% ఉన్నారు మనం క్రిస్టియన్స్. అది మన బలం. నేను ఇంకా అనుకున్నాను ఇంకా ఎక్కువ ఉండి ఉంటారు కొన్ని ప్లేసెస్లో. అందుకే భయం. ఈ కొన్ని క్రైస్తవుల్ని ద్వేషించే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి భయం. క్రైస్తవం ప్రబలిపోతుంది. ఒక దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే, యేసుప్రభు వారు ఒక ఉపమానం, ఒక పుల్లటి పిండిని తీసుకొని, పులుపు తీసుకొని, ఒక ఏంటి ఆ యొక్క గోధుమ అదంటే చపాతీలు చేసే ముందు మనం ఆ పిండి అదంతా ముద్దలాగా చేస్తాం కదా, ఆ ముద్దలో చిన్న పులుపు పెడితే ఎలా ఉంటుంది, దాని అంతటిని ప్రభావితం చేస్తుంది. అలాగ అయిపోయింది మన ఇండియా. సంతోషించాలి మనం. అంటే మనం మొత్తం ప్రబలిపోతుందని కాదండి, అనేక మంది రక్షించబడుతున్నారని. హల్లెలూయా. ఓకే, నేను చాలా మందికి స్వార్థ చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు మేము ఆల్రెడీ క్రిస్టియన్స్ అని చెప్తారు. వాళ్ళు బయటకు అలా కనపడరు. మూవీ ఫీల్డ్స్లో, చలనచిత్ర పరిశ్రమలో క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నారు. ఒకసారి మా విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్యే గారు మన హోమ్కి వచ్చినప్పుడు, ఆయన బర్త్డే సెలబ్రేషన్ కానీ ఆయన యొక్క అనుచరులు, అంటే ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చారు ఆయన్ని. వెలగపూడి రామకృష్ణ ఆయన పేరు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక 2 hours లేట్గా వచ్చారు. నేను అలాగా హోమ్లో కూర్చొని అలా ప్రార్థన చేసుకుంటా ఉన్నా, ప్రభువా ఏంటి సంగతి అని. అట్లాగా దేవుడు సంధిస్తా ఉన్నాడని నాకు అర్థమైంది, హోలీ స్పిరిట్ గాడ్. అప్పుడు నేను, ప్రభువా మీరేదో చెప్పాలనుకుంటున్నారు నాతో, దయచేసి నాతో చెప్పండి అని నేను అలా కనిపెట్టాను ఆయన ఆ రాకముందు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇతడి గురించి నాకు చెప్పాడు దేవుడు. అప్పుడు నేనేం చేశానంటే, ఒక కొత్త బైబిల్ ఉంది మన హోమ్లో, ఆ బైబిల్ సిద్ధం చేసి ఆయన వచ్చినప్పుడు ఒక 200-300 మంది వచ్చారు ఆయనతో పాటు. వాళ్ళు అందరూ అసలు మొత్తం మనుషులతో నిండిపోయింది హోము. అప్పుడు ఆయన మనుషులందరినీ పక్కకి రప్పించి, ఇది ఎవరు నడిపిస్తున్నారంటే, అప్పుడు మా వైఫ్ లేదు, నేనున్నాను. ఇదిగోండి ఇతనేనండి ఇక్కడ నడిపించే వ్యక్తి అని నా దగ్గరికి ఆయన్ని ఇలాగా తీసుకొచ్చారు. ఎందుకంటే మనుషులందరూ నిండిపోయారు అక్కడ. అప్పుడు నేనేం చెప్పానంటే ఆయనకి బైబిల్ ఇచ్చి, సార్ ప్రభువు మీకు ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు వారు ఏ రీతిగానైనా ఏదోలాగా దేవుడు నిన్ను గెలిపిస్తూనే ఉంటాడు. దేవుడు నిన్ను ఒక స్థితిలో, మంచి స్థితిలో ఉంచుతాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏ రకంగా అయినా సరే నువ్వు మంచి స్థితిలో ఉంటావని చెప్పాను. యేసు ప్రభు చెప్పాడండి ఇది నాకు అని చెప్తే, ఆయన బైబిల్ తీసుకొని వాళ్ళ గన్మ్యాన్కి ఇచ్చి బండ్లో పెట్టరా అన్నాడు. పెట్టి అంత కొద్దిగా ముందుకెళ్ళి మళ్ళీ వచ్చి, ఏమంటున్నారండి ప్రభు అని మళ్ళీ అడిగాడు. నేను మళ్ళీ చెప్పాను, ఏ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ, నాకు అసలు ఆయన ఏ పార్టీ కూడా నాకు సరిగ్గా తెలియదు. అప్పుడు మనం దేవుని బిడ్డలంగా పార్టీలు గీటీలు మనకు అనవసరం అండి. నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, గిద్యోను వెళ్తా ఉన్నప్పుడు కత్తి దూసి నుంచున్న ఒక దేవుని దూత అతనికి కనిపిస్తాడు. అప్పుడు గిద్యోను అడుగుతాడు, నువ్వు నా పక్షమా పరపక్షమా అంటే, ఆ దేవుని దూత ఏం చెప్తాడంటే, నీ పక్షం కాదు, పరపక్షం కాదు, సైన్యములకు అధిపతి యెహోవా పక్షం నేను. మన స్టాండ్ అలా ఉండాలి. మన స్టాండ్ ఏ రాజకీయ పక్షం మనం ఉండటానికి అవసరం లేదు మనకి. ఎందుకంటే పరలోక రాజకీయ పక్షం మనం అభిమానించే రాజకీయ పక్షంలో ఎవడైనా సరే సరిగ్గా లేకపోతే ఖండించే వ్యక్తిగా ఉండాలి. వాళ్ళ గురించి దేవుడు ప్రవచనం ఇస్తే చెప్పే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క దేవుని రాజ్యము ఎప్పుడో భవిష్యత్తులో 1000 ఏళ్ల పరిపాలనలో రావాల్సిన రాజ్యము ముందుకు తీసుకొచ్చి చరిత్రలో ప్రవేశపెట్టేశాడు యేసయ్య. అది వెతకమంటున్నాడు మనల్ని.
దాన్ని ఏమంటున్నాడంటే, ఈ లోకము ఒక పొలము, మరి రాజ్య సంబంధులేమో మంచి విత్తనాలేమో రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. ఈ రెండింటిని కలిసి పెరగనీయండి అంటున్నాడు. ఈరోజు మనము సంఘానికి మాత్రమే పరిమితమై ఉండటం ఒక విషయం అయితే, సంఘానికి పరిమితి అవ్వకుండా స్నేహపూర్వకంగా మనం ఈ లోకంలో ఒక కన్నేసి ఉంచి లోకంలో దేవుని రాజ్యం ఎట్లా ఉంది, ఈ రాజ్య సంబంధులు ఎవరు? నీకు విశ్వాసుల్లో దుష్టుని సంబంధులు ఉంటారు. ఒక్కోసారి సంఘంలో దుష్టుని సంబంధులు ఉంటారు. దయచేసి గమనించండి, చర్చిలో చర్చ్ ఉంటుందట. ఇస్రాయేలీల్లో ఇస్రాయేలీలు ఉన్నట్టు ఇస్రాయేలీయుల్లో ఇస్రాయేలీలు ఉన్నారు. అలాగే మన సంఘంలో సంఘం ఉంటుంది. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు అందరూ ఎత్తబడరండి. సంఘంలో, మన సంఘంలో ఒక 200 మంది ఉన్నారనుకోండి, దాంట్లో అందరూ వెళ్ళరు. చాలా విచారకరమైన సంఘటన. ఒకసారి ఒకళ్ళు అనుకున్నారంట, ఒక పాస్టర్ గారు చిన్న డ్రామా వేద్దాం, మన సంఘంలో నిజంగా ఎవడు అసలు నిజమైన విశ్వాసం కనుక్కుందాం అని చెప్పేసి కొంతమందిని యవనస్తుల్ని పెట్టాడంట. ఒక బొమ్మ గన్నులు, బొమ్మ తుపాకులు ఇచ్చి వాళ్ళకి సంఘం నడుపుతున్నప్పుడు వచ్చారటండి, ముసుగులు వేసుకొని. ఎవడరా మీరందరూ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరినీ చంపేస్తాం, మర్యాదగా వెళ్ళిపోండి అంటే ఎప్పటికాడు పారిపోయాడు. మొత్తం పారిపోయాడు. ఒక ఆయన మాత్రం ఉన్నాడంట. అప్పుడు వాళ్ళల్లో ఒకటి ముసుగు తీసి, నిజమైన విశ్వాసి నువ్వే సార్ అంటే, నీ విశ్వాసమా పాడా బాబు, నాకు మోకాళ్ళు నొప్పులు, తర్వాత ఈ మైక్ సెట్ నాదే, ఇది తీసుకెళ్లాలని ఉన్నాను, నేను కూడా ప్రభువుని నమ్ముకోవట్లేదు, నన్ను కూడా వదిలేయమన్నాడట. అట్లా మరి చంపేస్తామంటే మొత్తానికి వదిలేసే బ్యాచ్ చాలా మంది ఉంటారు మన సంఘాల్లో. కనుక ఈ ఉపమానము లోకము పొలము. మనం కలిసే అనేక మంది అన్ని జనుల్లో రాజ్య సంబంధులు ఉంటారండి. మనం కలిసే అనేక మంది విశ్వాసుల్లో దుష్టుని సంబంధులు ఉంటారు. సారీ టు సే, బట్ దిస్ ఈస్ ట్రూ. ఓకే, ఇప్పుడు మరి సమయం అయిపోయింది కాబట్టి నేను ముగించేస్తాను. ఈ యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 41వ వచనం, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్ల కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. చెవులు గలవాడు వినుగాక. ఇది ఫస్ట్ 6 ఉపమానాల్లో ఫస్ట్ ఉపమానం. మన యొక్క ఆ గ్రహింపుని విశాలపరచడానికి దేవుడు ఎంత చక్కటి స్టోరీ, ఎంత చక్కటి ఉపమానం. మనం ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ ఉంది వైజాగ్లో. స్టీల్ ప్లాంట్ కి మనం వెళ్ళినప్పుడు ఆఫీస్ రూమ్లో, అక్కడ అడ్మినిస్ట్రేషన్ హాల్లో, ఆ స్టీల్ ప్లాంట్ అంతా కూడా అది కొన్ని వేల ఎకరాల్లో ఉంటుంది. దానిని చూపించడానికి ఒక టేబుల్ మీద అదంతా కూడా చిన్న బొమ్మ ఒకటి ఉంటుంది అక్కడ, చిన్నది. అది చూస్తే స్టీల్ ప్లాంట్ అంతటి ఒక చిన్న బొమ్మ అది. ఈ ఉపమానం కూడా అంతే. ఈ లోకము పొలము, రాజ్య సంబంధులేమో గోధుమ విత్తనాలు, గురుగులేమో దుష్టుని సంబంధులు. ద సన్స్ ఆఫ్ వికెట్ ఫెలో, ద సన్స్ ఆఫ్ కింగ్డమ్ ఈస్ యూ అండ్ మీ. మరి ఈ దేవుని రాజ్య సంబంధులు మనం కలిసే అనేక మంది అన్ని జనుల్లో ఉంటారు. అందుకే కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ వెరీ డైనామిక్ థింగ్. అంటే అది ఎప్పటికప్పుడు కదులాడుతూ, మార్పులు చెందుతూ, విశాలపరచు. ఇది ఏంటి, మన దేవుని రాజ్యమును వెతకటం గురించి చెప్తానని చెప్పాను కదండి. ఒక్క మాట ఆ డిక్షనరీ చూసి నేను ముగిస్తానండి. దేవుని రాజ్యమును మొదట వెదుకుము, ఆయన నీతిని మొదట వెదుకుము అని ఉంటుంది కదా. వెదకటం అన్న మాటకి గ్రీక్ భాషలో ఏముంటుంది,
ఒక్క నిమిషం అండి. వెదకటం మనకు తెలుసు కదండి. మన బైబిల్ నూతన నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో మొదట రాయబడింది. గ్రీకు, అరమాయిక్, గ్రీకు. మన తెలుగు బైబిల్ చాలా బాగుంటుంది. ఈ మధ్య క్రొత్త వర్షన్స్ వస్తున్నాయి, మరి అవి ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మనకు ఇప్పటికే ఉన్న తెలుగు బైబిల్ చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఆదిమ హెబ్రీ, గ్రీకు, అరమాయిక్ భాషల నుంచి డైరెక్ట్గా ట్రాన్స్లేషన్ చేశారు. ఆర్ఆర్కే మూర్తి గారు దాన్ని కొద్దిగా విమర్శించారు. ఆయనకి భాష మీద చాలా పట్టుంది, ఆయన పండితుడు. ఆయన ఒక బైబిల్ ట్రాన్స్లేషన్ చేస్తే బాగుండేది, మరి చేయలేదు ఆయన. కానీ ఎవరైతే ట్రాన్స్లేషన్ చేశారో వాళ్ళు వాళ్ళ సాయశక్తుల బెస్ట్గా చేశారు. ఇక అంతకంటే బాగా చేస్తారని నేను అనుకోను. ఎవరైనా చేస్తే మంచిదే, ఎందుకంటే ఇంగ్లీష్లో చాలా వర్షన్స్ ఉన్నాయి, తెలుగులో కూడా వస్తే మంచిదే. అయితే మన చేతుల్లో ఉన్న ఇప్పటికే ఉన్న తెలుగు బైబిల్ చక్కటి వర్షన్, అది చాలా లోతుగా ఉంటుంది. మన తెలుగులో ఉన్న లోతు చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి భాష చాలా తక్కువ ఉంటుంది. దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు, కానీ కొన్ని మంచి భాషలు ఉన్నాయి, మనదే పెద్ద లెస్ ఏం కాదు. సారీ, ఇలా అంటున్నందుకు నేను ఎందుకు అంటున్నానంటే బెంగాలీ భాష బాగుంటుంది, మన భాష చాలా లోతైంది. అలాగని మన ఊరికి డప్పు కొట్టుకోవడానికి లేదండి. కొన్ని భాషలు చాలా గ్రేట్ లాంగ్వేజెస్ ఉన్నాయి మన దేశంలోనే. బెంగాలీ, తర్వాత తమిళ్ కూడా బాగుంటుంది, హిందీ. ఎనీహౌ మన తెలుగు భాషలో లోతు ఉంటుంది, మంచి పదాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క వెదకటం, దేవుని రాజ్యమును మొదట వెదకమన్నాడు. వెదకటం అంటే ఏంటి? ఈ ఉపమానాలు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉపమానాలు చెప్పాడు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో కూడా ఒక ఉపమానం ఉంది దేవుని రాజ్యం గురించి. ఈ ఉపమానాలన్నీ కూడా మనకి దేవుని రాజ్యం గురించిన గ్రహింపు కోసం, దేవుని రాజ్యం ఎంత గొప్పదో దాని యొక్క చిన్ని చిత్రం ప్రతి ఉపమానం కూడా. ఇది అనుగ్రహిస్తూనే ఇక్కడ వెతకమంటున్నాడు. నీవు నేను వెతికే వారంగా ఉండాలి. ఏం వెతకటం? మనం సహజంగా ఏదన్నా పోతే వెతుకుతూ ఉంటాం. సెల్ ఫోన్ కనపడితే వెతుకుతాం, లేకపోతే ఏదన్నా కాగితాలు, డాక్యుమెంట్స్ కనపడిపోతే వెతుకుతాం, లేకపోతే ఏదన్నా ముఖ్యమైన ఏదన్నా పోయిందనుకోండి, బంగారపు నగ కానీ దాన్ని వెతుకుతాం. వెతకమంటున్నాడు దేవుడు. వెతకటం ఏంటి? గుర్తించమనాలా, లేకపోతే చూడమనాలి, లేకపోతే గ్రహించుకోమనాలి, లేకపోతే దాన్ని కట్టమనాలి. కానీ వెతకమంటున్నాడు. దేవుని రాజ్యాన్ని వెతకాలి. వెతకటం అంటే ఏంటి అన్నది నా దగ్గర ఒక డిక్షనరీ ఉంది. ఆ డిక్షనరీ పేరు, ఎందుకు టైం లేదు కాబట్టి కోల్పోయింది. ట్రై టు ఫైండ్ సంథింగ్, లుక్ ఫర్, ఇన్ ఆర్డర్ టు ఫైండ్. దాన్ని వెతకటం అంటే ఒక అర్థం ఏంటి? దాన్ని కనుగొనటానికి వెతకాలి. నెంబర్ 2, వాట్ వన్ పొజెస్డ్ అండ్ హ్యాస్ లాస్ట్. పోగొట్టుకున్న దాన్ని వెతికినట్టు వెతకాలట. పోగొట్టుకున్న దాన్ని మనం వెతుకుతాం కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, సపోజ్ సెల్ ఫోన్ ఇప్పుడు దాకా మన చేతిలో ఉంది కానీ కనపట్టలేదు, అప్పుడు ఏం చేస్తాం? అన్ని చోట్ల వెతుకుతాం. అట్లా వెతకాలట. వాట్ వన్ డిజైర్స్ సమ్హౌ టు బ్రింగ్ ఇన్ టు రిలేషన్ వన్ సెల్ఫ్ ఆర్ టు అబ్టైన్ వితౌట్ నోయింగ్ ద వేర్ ఇట్ ఈస్ టు బి ఫౌండ్. అది ఎక్కడుందో తెలియకుండా మనం వెతుకుతాం కదా. అది ఎక్కడుందో తెలియదు కానీ దాన్ని ఇక్కడ అక్కడ అంత ఇల్లంతా వెతుకుతాం. అట్లా వెతకాలంట. వెతకటం గురించి మాకు తెలియదు ఏంటి అనుకుంటున్నారేమో, కానీ మనం మనసు పెట్టాలని నేను అర్థాలు చెప్తా ఉన్నాను. రెండవ అర్థం ఏంటంటే టు సీక్ ఇన్ఫర్మేషన్, ఇన్వెస్టిగేట్, ఎగ్జామిన్, కన్సిడర్, డెలిబరేట్. వెతికే దాని గురించి
కొంత సమాచారం సేకరించాలట, మనం కనుగొనబోయే దాని గురించి ఒక ఇన్స్పెక్టర్ గారు, దొంగలను పట్టుకునే ఇన్స్పెక్టర్ గారు ఏం చేస్తాడు, ఇన్వెస్టిగేట్ చేస్తాడు. రకరకాల ఆ దొంగకు సంబంధించిన వాళ్ళందరిని అడుగుతాడు, వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలట, అలాగే ఎగ్జామిన్ చేయాలట, దాన్ని పరీక్షించాలట. హల్లెలూయా. అన్ని ఇస్తానంటున్నాడు. ఇవన్నీ చేస్తే దేవుడు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. కన్సిడర్, దాన్ని మనసు పెట్టాలట వెతికే విషయంలో. అది రెండవ అర్థం. మూడోది, టు డివోట్ సీరియస్ ఎఫర్ట్ టు రియలైజ్ వన్స్ డిజైర్ ఆర్ ఆబ్జెక్టివ్, స్ట్రైవ్ ఫర్, ఎయిమ్, ట్రై టు అబ్టైన్, డిజైర్, విష్ ఫర్. ఈ మూడవ అర్థం ఏంటంటే, గమనించండి, నేను ఏం చెప్తున్నానంటే, ఈ దేవుని రాజ్యమును ఆ నీతిని మొదట వెదుకుడి అన్న దగ్గర గ్రీకు పదం, ఆ వెదకటం అన్న దగ్గర ఉన్న గ్రీకు పదం యొక్క అర్థాలు ఇవన్నీ. గ్రీకు భాష చాలా బాగుంటుందట, అంటే చాలా సౌకర్యం ఉంది దాంట్లో భావ ప్రకటనకి. ఇక్కడ మూడో అర్థం ఏంటంటే, టు డివోట్ సీరియస్ ఎఫర్ట్ టు రియలైజ్ వన్స్ డిజైర్. మన మనసులో ఉన్న కోరికని మనం, అంటే ఈ సెల్ ఫోన్ నాకు దొరకాలి అన్న ఆ యొక్క ఆశ, అది నెరవేరేంత వరకు చాలా ఎడతెగక వెతకటం, గురిపెట్టి వెతకాలట, చాలా కష్టపడి వెతకాలట. ఓకే అండి, మరి సమయం అయిపోయింది. దాన్ని పొందుకోవడానికి వెతకాలట, అది పొందుకోవాలని ఆశపడాలట. తర్వాత ఇంకొక అర్థం, దాని గురించి అడగాలట, ఆస్క్ ఫర్, రిక్వెస్ట్, డిమాండ్. దేవుని రాజ్యంను వెతికేటప్పుడు దాని గురించి అడగాలట, దాని గురించి తెలుసుకోవాలట, దాని గురించి నిలదీయాలట, దాని గురించి అభ్యర్థించాలట దేవుణ్ణి, మనుషుల్ని. సో దేవుని రాజ్యంను వెతికే వాళ్ళంగా, అది ఎప్పుడో 1000 ఏళ్ల పాలనలో, భవిష్యత్తులో రెండవ రాకడ తర్వాత ఆయన దేవుని రాజ్యాన్ని, ఆయన దేవుడి రాజ్యం అంటే ఆయన రాజు కదా, ఈ కాన్సెప్ట్ అంతటిని చరిత్రలో ముందుకు తీసుకొచ్చి మన మధ్యలో పెట్టేశాడు. లూకాసు వార్తలో ఉంటుంది. లూకాసు వార్తలో ఆయన గురించి ఆయన అడుగుతారు, ఎవరైనా చెప్పగలరండి దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది అన్న స్క్రిప్చర్ ఎక్కడుందో? కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అమాంగ్ యూ. ఎక్కడంటే లూకాసు వార్త 17వ అధ్యాయము 21వ వచనం. దయచేసి ఎవరైనా చదువుతారండి? లూకా 17:21. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక, ఇదిగో ఇక్కడ చదవండి. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్పి వీలుపడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. 20వ వచనంలో 20వ వచనం కూడా చదవండి. 17:20 సిస్టర్. లూకా 17:20. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని ఇదిగో అక్కడని చెప్పి వీలుపడదని వారికి ఉత్తరం ఇచ్చాను. మీ మధ్యలో ఉందంటున్నాడు. మీ మధ్యలో ఆ వినిన వాళ్ళలో యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, అంగీకరించకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆయన విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే, మనం కలిసే ప్రతి మనిషి దుష్టుని సంబంధం అవ్వచ్చు, దేవుని రాజ్య సంబంధం అవ్వచ్చు. అంటే దేవుని రాజ్యంలో ఆయన దేవుని రాజ్య కుమారుడు అవ్వచ్చు, దుష్టుని కుమారుడు అవ్వచ్చు. ఒకసారి మనం కలిసిన ప్రతి వ్యక్తి చర్చిలో బయట కూడా కనుక సెన్సిటివ్గా ఉండి మనం పౌలు ఏ విధంగా వెతికాడు,
మనం ఆలోచిద్దాం. టైం లేదు కనుక నెక్స్ట్ టైం నేను చెప్తానండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే టుడే. ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. Praise the Lord. Hallelujah. Thank you so much, Daddy, for the wonderful message. Really very immensely blessed. And అలాగే హెచ్చరించబడ్డాము. దాన్ని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు డాడీ. అయితే బ్రదర్ పేరు ప్రవీణ్ పగడాలి అనుకుంటాడు. లాస్ట్ టైం మనకి లాక్డౌన్ లో మెసేజ్ చెప్పారు. అవునమ్మా, అవును. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోనే జామి రవికుమార్ గారు. జాన్సన్ చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. చెప్పండి. ప్రేయర్ రిక్వెస్ట్ అంటే ప్రేయర్ రిక్వెస్ట్ కాదు, నేను వాట్సాప్ వర్చువల్ గ్రూప్ లో పెట్టాను, చూసుకుంటారేమో. వైజాగ్ చుట్టుప్రక్కల ప్రాంతంలో వారు ఈ రోజు ఈవినింగ్ మాకు యానివర్సరీ, 89వ యానివర్సరీ, చర్చ్ యానివర్సరీ రైల్వే న్యూ కాలనీ కమలం హాస్పిటల్ పక్కన ఉన్న చర్చ్ లో జరుగుతుంది. కాబట్టి వైజాగ్ పట్టణ వాసులు దేవుని వాక్యం విని మేలు పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ గారు. ప్రేయర్ చేస్తాను. ఈవినింగ్ సాయంత్రం కాబట్టి మీరు మీ చర్చెస్ కు వెళ్ళి ఈవినింగ్ రావచ్చు. డ్రామాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్ని ఉంటాయి. నేను కూడా స్టేజ్ మీద గ్రూప్ సాంగ్ లో ఉంటాను. ఓకే అమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకొని ముగించుకుందామంటే మన మధ్య జామి రవికుమార్ గారు. అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు ఏంటంటే నీ బంగారు పదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపమంటున్నాను తండ్రి. అయ్యా ప్రభా, నీ దోషను ప్రేరేపించి ప్రభా అనేకమైన ఆత్మీయ సత్యాలు ప్రభా అయ్యా చెప్పడానికి ఇచ్చిన శాశ్వతమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవునయ్యా, భారతదేశంలో ప్రభా అనేక మంది రహస్య విశ్వాసులు ఉన్నారు తండ్రి. ప్రభా ఎందుకో బహిరంగంగా బయటకు రాలేకపోతూ ఉన్నారు. సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి ప్రభా, ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బయటకు రాగలిగే ధైర్యము, శక్తి, బలం దయచండి. యేసుక్రీస్తు సమయంలో కూడా చాలా మంది శాస్త్రులు, పరిశీలు దేవుడు నమ్ముకున్న ఉన్నారు కానీ ప్రభా తండ్రి పరిపాలనకు భయపడి ప్రభా లోన్ ఉండిపోయినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. సహాయం తెచ్చండి. నీ కృపంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, నీ దాసుని ద్వారా ప్రభా అనేకమైన విషయాలు తండ్రి స్వేచ్ఛగా మాట్లాడడానికి ఇచ్చిన ప్రభా శాశ్వత సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపంచండి. ప్రత్యేకంగా ప్రభా ఈ రోజు దేవతన ప్రభా జరగబోతున్న ప్రభా 84వ వార్షికోత్సవం మీరు ఉండండి అయ్యా. అయ్యా ప్రభా సంఘాన్ని 84 సంవత్సరాల కంటికి రెప్పలా కాచి కాపాడడం నీకు వందనాలు తండ్రి. దాన్ని సెలబ్రేట్ చేస్తుండగా ప్రభా అనేక మంది ప్రభా అందులో పాల్గొనడానికి, వారి ఆత్మీయ అనుభవాలు తెలుసుకోవడానికి, ఆ సంతోషంలో పాలు పొందుకునే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆ విధంగా సంఘం ప్రభా కట్టబడడానికి, ఇది అతని ప్రభా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కొనసాగడానికి కార్యక్రమం ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా దీవించండి. మరి ప్రత్యేకంగా ప్రభా విధంగా తండ్రి ప్రభా ప్రతిరోజు తండ్రి ప్రపంచాన్ని చూడకముందే నేను చూడడానికి, ప్రపంచంతో మాట్లాడకముందే నీతో మాట్లాడడానికి మాకు ఇచ్చిన ప్రభా యొక్క కామన్ ప్లాట్ఫామ్ బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇది ప్రభు దీని ఆలోచన. అందుకే ప్రభు ఇన్ని దినాలు తండ్రి ఇది నిరంతరంగా కొనసాగుతూ ఉందయ్యా. ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరు నియమించండి. బాధ్యత నిర్వహిస్తున్న ప్రభా బాబు రత్నాకర్ వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి. సహకరిస్తున్న దాతన ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని, కోటిం వారిని, అదేవిధంగా ప్రభా అనేక మంది ప్రభా వాక్యం చెప్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి, ఆరాధిస్తూ ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడానికి ఇచ్చిన ప్రభా ఈ శాస్త్రమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రత్యేకంగా ఆదివారం దినాన ప్రభా అయ్యా పరిశుద్ధ వారాన్ని తండ్రి మీరు సిద్ధపడి వెళ్తుండగా వాక్యం చెప్పే బిడ్డలను మరుగుపరిచి మీరు మాట్లాడండి. ఎవరైతే వాక్యం వినడానికి వెళ్తూ ఉన్నారో ప్రభా అయ్యా నూరంతల ఫలాలను ఇచ్చేది అవుతున్న ప్రభా ఫలాలుగా తండ్రి సిద్ధపరచమని, చిత్తమైతే మా కుటుంబాలతో కలిసి వెళ్ళడానికి మీ సహాయం దయచేయమని ప్రభా. ఎక్కడైతే తండ్రి నార్త్ ఇండియాలో తక్కిన ప్రాంతాల్లో ప్రభా ఆరాధన జరగకుండా అనేకమైన ఆటంకాలు కలుగుతూ ఉన్నాయో ప్రభా ఆ ఆటంకాలని తొలగజేయమని దేవతను ప్రభా. ఒకప్పుడు దేవతని ప్రభా అయ్యా క్రైస్తవ మిషనరీలు పెట్టిన పాఠశాలల్లో తండ్రి, అదేవిధంగా ప్రభా సండే స్కూల్లో చదువుకొని తండ్రి తమ గతిని, గమ్యాన్ని ప్రభా భవిష్యత్తుని మార్చుకొని అనేక మంది స్థిరపడ్డారయ్యా. అటువంటి పరిస్థితులను ఆటంకపరుస్తున్న పరిస్థితులు దినాన్ని తండ్రి భారతదేశంలో ఉన్నాయి తండ్రి. నీ చిత్తమైతే ప్రభా అయ్యా తండ్రి బిడ్డలు సండే స్కూల్కి వెళ్ళడానికి, వాక్యం నేర్చుకోవడానికి, అయ్యా ప్రభా జీవితంలో ఎదిగి తండ్రి భయభక్తులు ఉండడానికి కావాల్సిన పరిస్థితులు తండ్రి మా దేశంలో ఏర్పాటు చేయమని, అదేవిధంగా ప్రభా తండ్రి ఈ విధంగా ప్రార్థించడానికి ఇచ్చిన శాశ్వత సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోక పొందిన మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దయచేయము. మా ఎడల అపరాధం చేయవారిని శోధన లేక, ఎందుకంటే రాజ్యం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ కన్యాను సహవాసం వాక్యం చెప్పిన దాసులకు జరగబోతున్న వార్షికోత్సవానికి
అదేవిధంగా జరగబోతున్న ఆరాధనలకు ఆయన కృప సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్యారు. ఇప్పుడు వచ్చిన మీ అందరికి వందనాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే. ప్రతిరోజు సేమ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వాల్సింది కోరుచున్నాము. అలాగే మెసేజెస్ అనే రికార్డింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి గ్రూప్ లో, అలానే యూట్యూబ్ లో కూడా. దయచేసి గమనించవలసింది కోరుచున్నాము. అందరికి వందనాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే. ప్రైజ్ ది లార్డ్.